కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తనని ఎలా చూడాలనుకుంటున్నారో అవన్నీ మాస్ జాతరలో ఉన్నాయి అన్నాడు రవితేజ. కానీ ఆడియన్స్ మాత్రం రవితేజను మాస్ హీరోగా చూడాలనుకోలేదు. మరి ఈ సీనియర్ హీరోని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? రవితేజ సినిమాకు గెటప్ మార్చడు. ఎప్పుడు చూసినా ఒకేలా కనిపించడానికే ఇష్టపడతాడు. లుక్ సంగతి పక్కన పెడితే కథలో కూడా కొత్తదనం చూపించడం లేదు. రవితేజ మొదటి నుంచి ఒకే లుక్ తో కనిపించినా కథ కథనం బాగున్న సినిమాలే హిట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో కథలో కొత్తదనం కరువవడంతో డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నాడు. రవితేజ మార్క్ లా ఉన్న మాస్ జాతరలో మూసా బోర్ కొట్టేసింది. యాక్షన్ కమర్షియల్ ఫార్ములానే అయినా కథలో విషయం లేకపోతే హీరో మార్క్ వర్కౌట్ కాదు. కొన్నేళ్లుగా రవితేజ విషయంలో ఇదే జరుగుతోంది. రవితేజ చాలా కాలం తర్వాత కొత్తగా ఆలోచించాడు. కొత్త సినిమాకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న టైటిల్ పెడుతూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. టైటిలే వెరైటీగా ఆకట్టుకుంది. తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు అడిగిన ప్రశ్నకి రవితేజ దగ్గర ఆన్సర్ లేదు. గూగుల్, చాట్ జీపీటీ కూడా సమాధానం చెప్పలేకపోయాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఏమడిగారన్న ప్రశ్నని సస్పెన్స్ లో ఉంచుతూ కథ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. వరుస రొటీన్ యాక్షన్ మూవీస్ చేస్తూ విసిగించేసిన రవితేజ యూటర్న్ తీసుకున్నాడు. ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ అబ్బాయి చాలా మంచోడు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలా టైటిల్ తో ఇంప్రెస్ చేశాడు. గ్లిమ్స్ చూస్తుంటే ఫ్రెష్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు అనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన భామ అషికా రంగనాథ్, కిలాడి ఫేమ్ డింపుల్ హయాతి మరోసారి రవితేజతో జతకడుతున్నారు. మాస్ జాతర డిజాస్టర్ ని పట్టించుకోని రవితేజ ఈ మధ్యనే భర్త మహాశైలకు విజ్ఞప్తి పారిస్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చాడు. సినిమా మొదలైందో లేదో సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించేశారు. సంక్రాంతి బరిలో రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు వంటి పెద్ద సినిమాలున్నా ఈ లిస్ట్ లో రవితేజ కూడా